హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. చెప్పండి సార్. చూడమ్మా, ఇక్కడ ఏం జరిగినా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు నడిచిన తర్వాత ఒక ఊపు వచ్చింది. ఎందుకంటే ఆయన తిరిగినప్పుడు బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ కానీ, వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కానీ అందరు కలిశారు. కానీ ఎక్కువ మంది ఏం చెప్పారంటే మాకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు అయితే రిజర్వేషన్ ఉంది, మాకు లేదు, కనుక మాకు న్యాయం జరగాలంటే మీరు మా గురించి హైయెస్ట్ సంఖ్య మాది ఉన్నది, మాకు అన్యాయం జరుగుతుంటే ఆయన ఏమన్నాడు, నేను పవర్లో వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా, వారికి అకార్డింగ్ టు వాళ్ళ పాపులేషన్ వైజ్ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాన్న తర్వాతనే యావత్ భారతదేశంలో ఒక ఊపు వచ్చింది. దానికి అమలు ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే సిద్ధరామయ్యను పిలిచి కామారెడ్డిలో మేము పవర్లో వస్తే 42% అన్నాడు, రిజర్వేషన్ ఇస్తాం లోకల్ బాడీలో అన్నాడు. కానీ అనుకోకుండా ఇప్పుడు ఏమైంది, దీని కాకముందే కోర్టులు అడ్డం వచ్చేసినాయి. గతంలో అగ్రకులాల వాళ్ళు 10% రిజర్వేషన్ పార్లమెంట్ లో అమలు చేస్తే నరేంద్ర మోడీ మేము సపోర్ట్ చేసినాం, ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేదు. ఇప్పుడు ఏమైంది, కోర్టు వచ్చి మీకు రిజర్వేషన్ 50% దాటొద్దు అనేది ఒక కండిషన్ ఉన్నది. ఇక దీనికి ఒకటే మార్గం, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో బాగా జరుగుతుంది, చిన్న చిన్న పిల్లలు దీనికి అవస్థ పడుతున్నారు, దీని మీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక నేను పార్లమెంట్ లో ఈ ఇష్యూను రేజ్ చేస్తా, డిబేట్ పెడతా అన్నాడు. నేనేమంటున్నా, వాళ్ళతో పాటు మాది కూడా యావత్ భారతదేశంలో 52% మా పాపులేషన్ ఉంది, దయచేసి మా ఇష్యూ మీరు అన్నారా లేదా? నువ్వు పవర్లో రాకుండా వచ్చు కానీ యూఆర్ అపోజిషన్ లీడర్, కానీ ఈ ఇష్యూను 9th షెడ్యూల్లో పెట్టి రేజ్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అందుగురించి ఆయనకు లెటర్ రాశాను, సోనియా గాంధీకి రాశాను, రాహుల్ గాంధీకి రాశాను, మల్లికార్జున ఖర్గే అందరికీ రాయడం జరిగింది. అది పాయింట్. మరి ఇప్పుడు అందరి మద్దతు లభిస్తున్నప్పటికీ ఎందుకు అమలు కాలేకపోతుంది అంటారు? అమలు కాదండి, అమలు పాయింట్ కింద 42కే వాళ్ళు ఒప్పుకోకుంటే కోర్టులు వద్దంటుంటే మేమేం చేస్తామమ్మా? కోర్టులు మాకు అడ్డమైనాయి. దీనికి నేను కూడా అప్పుడు గతంలో IIM లో పెట్టినప్పుడు కోర్టు కొట్టేసింది. దీని ఆల్టర్నేట్ ఏది? పార్లమెంట్ లో సోనియా గాంధీకి చెప్పిన, మేడం టాలెంట్ ఎవరి అబద్ధపు కాదు, ప్రతి ఒక్కరు భగవంతుడు అవకాశం ఇస్తాడు, పేదవారికి కూడా ఇస్తాడు, కనుక మాకు అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాను, పెట్టిండు ఎవరు మన్మోహన్ సింగ్ గారు పెట్టారు, బిల్లు పాస్ అయింది. అందుగురించి నా ఉద్దేశంలో పార్లమెంట్ లో దీనికి న్యాయం జరుగుతుంది. కనుక మనం అందరం ఈడ ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాష్ట్రాలు చేసినా, ఫైనల్ గా మనం ఢిల్లీలో దీంతో తాడోపేడో తెలుసుకోవాలి. అక్కడ పోయి అందరు ఎంపీలను కలుద్దాం, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కలిసి, అయ్యా మా పార్లమెంట్ లో బిల్లు పెట్టు, మీరు చెప్పిండ్రు ఇస్తాన్నారు, అపోజిషన్ లీడర్ గా మీరు అడిగే బాధ్యత మీ పైన ఉన్నదని వారిని కూడా కలుద్దాం అనేది నా ఉంటే. దానికి కూడా బట్టి విక్రమార్క కూడా అన్నాడు కదా, మేమందరం ఢిల్లీలో మీరందరూ రావాలని మీటింగ్ కూడా పెట్టిండ్రు. ఇది ఒక్కటి సాధ్యం, ఇది కాకపోతే ఎన్నడూ మాకు కాదు. కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన రోజే మా భవిష్యత్తు బాగుంటుంది అనేది నా ఉద్దేశం.